బ్రాహ్మణ సేవా సమైక్య శాశ్వత గౌరవ అధ్యక్షులు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కాద్రపత్ రవీంద్రనాథ్ ఆచార్య ఎంజిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా బ్రాహ్మణ సేవా సమైక్య ఆధ్వర్యంలో వారి దంపతులను స్థానిక గాయత్రి దేవాలయంలో అత్యంత వైభవంగా మరియు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బ్రాహ్మణ సమైక్య పెద్దలు డాక్టర్ రవీంద్రనాథ్ దేశ వ్యవసాయ రంగానికి చేసిన విశేష సేవలను కొనియాడారు. ముఖ్యంగా ఆయన ఎంతో కృషి చేసి రూపొందించిన నరసింహ పత్తి వంగడాన్ని కేంద్ర ప్రభుత్వానికి, దేశ రైతాంగానికి అంకితం చేయడం ఆయన దేశభక్తికి, నిస్వార్థ సేవలకు నిదర్శనమని కీర్తించారు. బ్రాహ్మణ సేవా సమైక్య బలోపేతానికి, సమాజ సంక్షేమానికి ఆయన అందిస్తున్న నిరంతర సేవలను, మార్గదర్శకత్వాన్ని ఈ సందర్భంగా పలువురు వక్తలు గుర్తు చేసుకున్నారు. ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమైక్యకు చెందిన సమైక్య గౌరవ అధ్యక్షుడు డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు, గౌరవ సలహాదారు అడ్వకేట్ రావినూతల దుర్గాప్రసాద్, మాజీ అధ్యక్షుడు కరణం మురళీకృష్ణారావు, సెక్రటరీ సుధీంద్రాచార్యులు, ట్రెజరర్ హెగ్డే సత్యనారాయణ, పలువురు పెద్దలు, ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమం ముగింపులో బ్రాహ్మణ సేవా సమైక్య అధ్యక్షులు కేశవమూర్తి మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన బ్రాహ్మణ పెద్దలకు, కుటుంబ సభ్యులకు మరియు సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.